ఒక టైం ఉండేది. వాళ్ళకి వరల్డ్ మొత్తం కంట్రోల్లో ఉండేది. వాళ్ళ లోగోస్ అన్ని చోట్లా కనిపించేవి. వాళ్ళ ప్రాడక్ట్స్ ప్రతి ఇంట్లో ఉండేవి. వాళ్ళ పేరు పర్మనెంట్ అని అనిపించింది. బట్ హిస్టరీకి కంఫర్ట్ అంటే రెస్పెక్ట్ లేదు. ఫ్యూచర్ ఎవ్వరికోసం వెయిట్ చేయదు. బ్లాక్బెర్రీ అనుకుంది పీపుల్ కీబోర్డ్ వాడ్డం ఎప్పుడూ ఆపరని. వరల్డ్ టచ్ స్క్రీన్ని చూస్ చేసింది. నోకియా అనుకుంది తన థ్రోన్ని ఎవ్వరూ టచ్ చేయలేరని. ఇన్నోవేషన్ సైలెంట్గా రీప్లేస్ చేసింది. మైస్పేస్ దగ్గర మిలియన్స్ వాయిసెస్ ఉన్నాయి, కానీ విజన్ లూజ్ అయింది. జీరాక్స్ ఫ్యూచర్ని ఇన్వెంట్ చేసింది, కానీ వేరే వాళ్లు దాన్ని ఓన్ చేశారు. టాయ్స్ ఆర్ అస్ జనరేషన్స్ కస్టమర్స్ని బిల్డ్ చేసింది, కానీ వాళ్లనే వేరే వాళ్లకి హ్యాండోవర్ చేసింది. బ్లాక్ బస్టర్ స్ట్రీమింగ్ని లాఫ్ చేసింది, లాస్ట్కి స్ట్రీమింగ్ వల్లనే ఎరేజ్ అయింది. సియర్స్ ఆన్లైన్ రీటైల్ రూల్ చేయగలిగే సిస్టమ్ బిల్డ్ చేసింది, కానీ ఇవాల్వ్ అవ్వలేదు. కొడాక్ డిజిటల్ ఫోటోగ్రఫీ క్రియేట్ చేసింది, కానీ ఫిల్మ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యూచర్ని మిస్ అయింది. యాహూ టుమారోని బై చేయడానికి ఛాన్స్ వచ్చింది, కానీ నో అన్నారు. మళ్ళీ ఇవన్నీ స్మాల్ కంపెనీస్ కాదు. మనీ ఉంది, టాలెంట్ ఉంది, పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ అందరూ ఒక సైలెంట్ మిస్టేక్ చేశారు. సక్సెస్ పర్మనెంట్ అని నమ్మారు. చేంజ్ వెయిట్ చేస్తుందని అనుకున్నారు. టైం చాలా ఉందని ఫీల్ అయ్యారు. కానీ లేదు. ఎందుకంటే వరల్డ్ ఒక్కటే రివార్డ్ చేస్తుంది, అడాప్టేషన్. ఇంటెలిజెన్స్ కాదు, సైజ్ కాదు, హిస్టరీ కాదు. ఇవాల్వ్ అయ్యేవాళ్లు మాత్రమే సర్వైవ్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకో, కంఫర్ట్ టెంపరరీ, ఇన్నోవేషన్ సర్వైవల్. ఫ్యూచర్ బిలాంగ్ అవ్వది ఫోర్స్ అయ్యాక కాదు, ముందే చేంజ్ అయ్యేవాళ్లకి. ఎందుకంటే ఆపర్చునిటీ స్లోగా విస్పర్ చేస్తుంది, కానీ రిగ్రెట్ లైఫ్ అంతా స్క్రీమ్ చేస్తుంది.